లక్ష్మి సరస్వతికి పడదు, ఒక చోట ఉండవు, మరి కవులందరూ పేదరికంలో మగ్గిపోతారు, ఇట్లాంటి కొంత ఉంటుంది కదా, ఎట్లా దీన్ని ఎట్లా చెప్తారు అన్నగారు? ఇది పాతకాలంలో. అచ్చా. అప్పుడు కాలంలో సరస్వతి ఉన్నటువంటి చోట లక్ష్మి లేకపోవడము అంటే అప్పుడు పెద్ద పెద్ద పండితులు ఉండేవారు. వాళ్ళు సహజంగా ధనవంతులు కాదు. వాళ్ళు ఏదో ఒక రాజు యొక్క ఆశ్రయాన్ని పొంది వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మాత్రమే వాళ్ళు రచనలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కొంతమంది జీవిత చర్మాంకంలో కూడా ఏం ధనం లేక అతి సామాన్యమైనటువంటి జీవితం గడిపిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ కవులు కానీ రచయితలు కానీ అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే నాకు తెలిసినమాట. ఎందుకంటే డబ్బు ఉంటేనే వాడు కొంచెం ఫ్రీగా ఏదైనా రాసుకోగలుగుతున్నాడు, వాడి పుస్తకాన్ని వాడే అచ్చు చేసుకునేటువంటి స్థాయికి ఇప్పుడు వచ్చాడు. లక్ష్మీ సమేత సరస్వతి. సో అన్నగారు, ఫైనల్గా నాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది ఏంటంటే, ఈ సాహిత్యం అంటే మీ ఉద్యోగం జీవితం వేరు, ఈ సాహితీ రంగంలో మీరు నిత్య కృషి వాళ్ళు నిత్య ఏమంటారు సేద్యం చేస్తూనే ఉన్నారు కదా, మరి ఈ సాహిత్యం మీ జీవితంలో ఏమైనా మార్పులు తీసుకొచ్చిందా? నాకు మార్పు తీసుకొచ్చింది, స్వాంతన కూడా కలిగించింది. అవునా? ఓహో. ఎందుకంటే ఇప్పుడు మనము అనేక సాహితీ ఈ రంగంలో అనేక మంది రచించినటువంటి రచనలు చదవడం వల్ల ఓకే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా నిరాశ, నిస్పృహ, బాధ, దుఃఖం, వీటిని మనం ఎలా తట్టుకోవాలి, అచ్చా, వీటిని మనము ఏ విధంగా ఎదుర్కోవాలి, వీటి నుంచి మనం ఎలా విముక్తి చెందాలి అనేటువంటి అంశాలన్నీ కూడా మనకు చదవడం వల్ల మనకు తెలుస్తుంది. ఓకే. నాకు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా కూడా నాకు సాహిత్యమే నన్ను ఓదార్చింది. ఫర్ ఎగ్జాంపుల్ తాతామనుడు అని సినిమా పాతది ఒకటి, ఎస్వి రంగారావు సినిమాలో అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం, ఆత్మతృప్తికి మనుషులు ఆడుకునే నాటకం, ఇలాంటి పాటలు విన్నప్పుడు మనం జీవిత సత్యాలను ఆవిష్కరించినటువంటి సాహిత్యం అది. ఇటువంటి పాట విన్నప్పుడు మనకు ఒక మానసిక ఎదుగుదల వస్తుంది, తాత్విక ధోరణి పెరుగుతుంది. అలాగే ఈ జీవన తరంగాలలో ఆ దేవుడి చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము, ఎంత తాత్వికతను మీలో పెంచుతుంది. అంటే మనం భగవంతుడి పుస్తకాలు చదివితే ఎంత తాత్వికత వస్తుందో, ఇలాంటి పాటలు విన్నా కూడా మనకు స్వాంతన చేకూర్చడమే కాకుండా మనకు విపరీతమైనటువంటి తాత్వికతను నేర్పిస్తుంది. అలాగే మనకు కొన్ని గుణపాఠాలు నేర్పిస్తుంది. ఓ ధర్మదాత, ఓ ధర్మదాత, ఎవరు నీవారు కాదు, ఎవరు నీ తోడు రారు, ఇలాంటివన్నీ కూడా విపరీతంగాను దానాలు ధర్మాలు చేసుకుంటూ పోతే చిట్ట చివరికి నీ ఇంట్లో నీ పిల్లలు, నీ భార్య నిన్ను చీకొడతారు అనేటువంటి గుణపాఠాలు నేర్పించేటువంటి పాట అది. అలాగే మనకి ఎప్పుడన్నా బాధల్లో ఉన్నప్పుడు కృష్ణుని తలుచుకుంటే ఏదైనా పాట పాడుకున్నా విన్నా మనకు స్వాతంత్రం కలుగుతుంది. ఎందుకంటే కృష్ణుడు జగద్గురు కాబట్టి కృష్ణుడు తలుచుకుని ఒక పాట విన్నా పాడుకున్నా కూడా స్వాతంత్రం కలుగుతుంది. ఈ విధంగా నా జీవితంలో సాహిత్యం గొప్ప మార్పును తీసుకొచ్చింది, స్వాతంత్రం కూడా కలిగించింది. కాబట్టి నేను మా పూర్వీకుల పరంపర, ఎవరైతే మా పెద్దమాలప్ప గారు, మా తాతగారు చిన్నమాలప్ప గారు, అలాగే రాజన్న కవి గారు, వీళ్ళ పరంపరను కొనసాగిస్తున్న వాళ్ళ ఆశీస్సులతో, అంతకుమించి ఇంకేం లేదు. ఈ యొక్క గొప్ప మీ సాహితీ ఇది కావచ్చు, మీ జీవిత సహచరి భాగస్వామి ఎంత మీ సాహితీ ఈ దీంట్లో ప్రస్థానంలో? ఆమె నాకు సహకరిస్తుంది, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంది, నా పుస్తకాలన్నీ చదువుతుంది, ఏమైనా లోపాలు ఉంటే కూడా చెప్తుంది. మొదటి విమర్శకులు కాదు, అట్లేమనే కాదు, చదువుతుంది, ఇక్కడ ఇది లేదు, ఇక్కడ ఇది బాగలేదు, దీన్ని కొంచెం మెరుగుపరచుకుంటే బాగుండేది అని కొన్ని సూచనలు ఇస్తుంది. అంటే వాళ్ళ ఫాదరే కవి, సహజంగా కవి కుమార్తె కాబట్టి ఆమెకు ఆ జీన్స్ కొన్ని వచ్చి ఉంటాయి కదా, కాబట్టి నన్ను కొంత ఇవన్నీ లోటుపాట్లు చెప్తూ ఉంటుంది.
ఓకే 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 అంటే సద్విమర్శకురాలు. రైట్. సో ఫైనల్ ఈవెన్ కవర్ పేజీ మీద ఫోటోతో సహా అడ్వైజ్ చేస్తుంది. అబ్బా వండర్ఫుల్. సో రాజన్న కవి గారు ఇంకా మీతోనే ఉన్నారు అయితే. వండర్ఫుల్. సో ఫైనల్గా తెలుగు వారికి తెలుగు భాషను పరిరక్షించుకునే విషయంలో కానీ మా ప్రేక్షకులకు ఏం చెప్తారు? తెలుగు మాట్లాడండి, తెలుగు వినండి, తెలుగు చదవండి, తెలుగును ప్రేమించండి. ఇంట్లో కనీసం మీ పిల్లలకు తెలుగు పట్ల ఒక ఆరాధనా భావాన్ని సృష్టించండి. బయట వాళ్ళు ఎట్లా ఇంగ్లీష్లోనో ఇంకో భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చెప్పేదంటే భాషలు మీరు ఎన్నైనా నేర్చుకోండి, తెలుగును మాత్రం మర్చిపోవద్దు. తెలుగు అమ్మ భాష. మనకు తల్లిని, మన భాషను మనం మర్చిపోతే మన తల్లిని మర్చిపోయినట్టు కిందకి లెక్క. కాబట్టి ఎవరు కూడా తమ మాతృభాషను, మనదొకటే కాదు, ఏ భాష అయినా ఎవరి మాతృభాషనైనా వాళ్ళు మర్చిపోవద్దు. మాతృభాషను గౌరవించండి, ప్రేమించండి, దాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి చేయండి.